అమరావతికి పచ్చల తాపడం అంటే టోటల్‌గా అమరావతి అంతా పార్కులు కడతారట. 6,974 ఎకరాల్లో. రాజధాని హరితవనాలు, తటాకాలు, కాలువలతో గ్రీన్ అండ్ బ్లూ సిటీగా తీర్చిదిద్దేందుకు 6,974 ఎకరాల్లో పార్కుల అభివృద్ధి, చెట్లు పెంచేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ ఏడీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రధాన రహదారులు, ఎల్పీఎస్ లేఅవుట్లోని రహదారులు పక్కన రహదారులకు మధ్యలో మీడియన్ కాలువలు, చెరువులు ఒడ్డున పెద్ద ఎత్తున చెట్లు పెంచడంతో పాటు 4 ప్రధానమైన పార్కులు అభివృద్ధి చేయబోతోంది. శాఖమూరులో 190 ఎకరాలు, అలాగే మల్కాపూర్లో 21 ఎకరాల పబ్లిక్ రిక్రియేషన్ పార్కులు, అనంతవరంలో 31 ఎకరాల లంగ్ స్పేస్ పార్కు కడతారట. కొరగల్లులో 200 ఎకరాల్లో జీవ వైవిధ్య పార్కు అభివృద్ధి చేయబోతున్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన ఎల్పీఎస్ లేఅవుట్లలో 1602 ఎకరాల్లో 497 పార్కులు అభివృద్ధి చేస్తుంది. ఉండవల్లి, నీరుకొండ, అనంతవరంలోని కొండలపైన మొక్కలు పెంచబోతున్నారు. ఎల్పీఎస్ లేఅవుట్లో ఎకరం కంటే తక్కువలో ప్రారంభించి 10 ఎకరాల వరకు విస్తీర్ణం గల పార్కులు అభివృద్ధి చేయబోతున్నారు. ఎకరం వరకు విస్తీర్ణం ఉన్న పార్కులు 290, 1 నుంచి 5 ఎకరాల వరకు 147, 5 నుంచి 10 ఎకరాల వరకు 42, 10 ఎకరాలపై విస్తీర్ణం గల పార్కులు 18 చొప్పున ఉంటాయి. ఏ రోడ్డులో వెళ్ళినా కూడా నయనానందమే ఉంటుందంట. అసలు ఈ పథకాలకి ఏమైనా పర్థం ఏమైనా ఉందేమో నాకు అర్థం కావట్లేదు. అది పచ్చని పంట పొలాలతో ఉండేటటువంటి ప్రాంతం. సరే, దాన్ని తీసుకొచ్చి నగరం కింద మారుస్తున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు మొన్నటిదాకా ఏం చెప్పారు, రోడ్లు మొత్తం తీసుకున్నది 32,000 ఎకరాలు, 29,000 మంది రైతుల దగ్గర నుంచి తీసుకున్నాము. మంది కూడా కలిపితే 52,000 ఎకరాలు ఉన్నాయి. అందులో అన్నీ పోను కేవలం 7-8,000 ఎకరాలే మిగిలినవి. అది వేలం వేస్తే డబ్బులు రావట్లేదు కాబట్టి, చాలదు కాబట్టి, రాజధాని డెవలప్ చేయాలంటే డబ్బులు అవసరం కాబట్టి, ఇప్పుడు ఇచ్చేటటువంటి అప్పులతో ఇంతవరకే సరిపోతుంది కాబట్టి, నెక్స్ట్ అప్పులు తీర్చడం కోసం అని చెప్పేసి ఆ పక్కన ఉన్నటువంటి చోట్లను ఇంకో 40,000 ఎకరాలు తీసుకుని వాళ్ళకు కూడా ఇదే రకంగా ప్యాకేజీలు ఇచ్చి అవి వేలం వేసి అమ్మి డబ్బులు చేస్తామని చెప్పారు. అంటే ఇక్కడ 8,000 ఎకరాలు చాలట్లేదు ఇదని చెప్పి ఇప్పుడు 7,000 ఎకరాలు పార్కులు కడతారా? 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషను, 1,000 ఎకరాల్లో స్టేడియము, ఇది ఎయిర్పోర్టు, తర్వాతనే 7,000 ఎకరాల్లో పార్క్ కడతారా? ఎవరికైనా అసలు అంత పార్కులో ఎవడన్నా ఉంటాడా? మనిషి అనేవాడు అంత పార్కులో తిరుగుతాడా? బేసిక్గా అదేదో జూ పార్కుల్లో కూడా తిరగట్లేదే అంతంత ఇదిగా. హైదరాబాద్ జూ పార్క్ ఉంటుంది, అది మొత్తం కలిపి 100 ఎకరాలు ఏమో ఉంటుంది, దాంట్లోనే అంత తిరగరే జనాభా. ఇంకోటి ఈ పార్కుల్లో తిరుగుతారా? దానికి ఇప్పుడు ఓ పక్కన అక్కడేమో భూమి లేదంటున్నాం, 7,000 పార్కులు కడతారా? అసలు ఏమన్నా అర్థం ఉండి ఆలోచిస్తున్నారా, లేకపోతే కేవలం ప్రచారం కోసం రాస్తున్నారా? ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్.